హాయ్ హలో ఫ్రెండ్స్. ఇది తిరుపతి అండి. తిరుపతి మేము తిరుపతికి వెళ్ళాము. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ఎంతో చల్లటి ప్రదేశం. చాలా బాగుంటుంది. సమ్మర్ లో కూడా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మేము కపిల తీర్థంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ జపాలి హనుమాన్ ఆలయం ఉంటుందండి. కపిల తీర్థం ఉంటుంది. జపాలి హనుమాన్ ఆలయం అంటే అంజనాదేవి హనుమంతుడితో కలిసి కొలువై ఉంటుంది. ఇక్కడ వీళ్ళు పూజలు చేయించుకుంటారండి. దోష నివారణ కోసం ఈ ఆలయంలో చాలా మంచిదని చెప్పారు. చాలా మంది చేయించుకుంటూ ఉండిన్నారు. చూడండి, మేము ఇప్పుడైతే అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఆగాము. ఒక 50 దాకా స్టెప్స్ ఉంటాయండి. చూడండి, ఇది ఇలా స్టెప్స్ ఉంటాయి. ఒక 50 దాకా స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ వాటర్ వస్తూ ఉంటాయండి. చూడండి, ఆ దార అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. ఈ నీళ్ళని వాళ్ళు చాలా పవిత్ర తీర్థంగా భావిస్తారు. దీని పేరే కపిల తీర్థం అని పేరు. ప్రతి ఒక్కరూ కిందకి వెళ్ళి ఆ తీర్థంని స్వీకరించి పైకి వస్తారు. అక్కడ జపాలి హనుమాన్ కూడా దర్శనం చేసుకొని వస్తారండి. చూడండి, ఇవన్నీ స్టెప్స్. మేమైతే కిందికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇది ఒంటిమిట్ట రామాలయం అండి. రాజంపేటకి దగ్గరలో ఉంటుంది. ఇది తిరుపతికి వెళ్తున్నప్పుడు దారిలో కోదండ రామస్వామి ఆలయం ఒంటిమిట్ట. మనం శ్రీరామనవమికి తలంబ్రాలు వేస్తాం కదా, వీళ్ళు పౌర్ణమికి వేస్తారండి. చాలా బాగుందండి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. పౌర్ణమి ఒక 4 days లో ఉందని అందండి ఇది. ఆ పౌర్ణమి బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు.